ప్రజాప్రభుత్వం ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంకి వచ్చిన ఈ ప్రభుత్వంలో ఎన్నికలు ఏదైతే వాగ్దానాలు చేశామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటేనే ప్రధాన భూమికగా ఉండే అనేక రకమైన ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు జరుగుతున్నాయో అన్నీ కూడా కొంతమందికి పక్షపాతి ధోరణిలో పక్షపాతి విధానం ద్వారా గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులు తరకని సరిచేయడానికి ఈరోజు ప్రజా దర్బార్ పెట్టారు. ఈనాడు ఈ దర్బార్ అనేది దర్భం కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం, సమస్యలు అవగాహన చేసుకుని మీకుండే ఇతిబాధల్ని నెరవేర్చడంలో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయే కొన్ని నిర్ణయాలకి అనుగుణంగా మీ అందరినీ కూడా చైతన్యపరిచి ఈనాడు జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ మోడీ గారి పార్టీ కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ కూటమిగా ఏర్పడి ఒక నరరూప రాక్షకుడు అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది. దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని మీ అందరికీ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని ఈనాడు 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు అధికారం ఇచ్చారు. మీకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. 164 నియోజకవర్గాల్లో ఆసక్తి నియోజకవర్గం కూడా ఒకటిగా మరియు మీరిచ్చిన అధికారం మరువరానిది, మర్చిపోలేనిది. ప్రజాస్వామ్యానికి మీరు ఓటేసిన సందర్భంగా మీ అందరికి కూడా నా తరపున మా ఈ నియోజకవర్గ కూటమి పార్టీల తరపు కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. దాన్ని